గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చదువుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు మొదటి తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. దయచేసి 1వ వచనం నుండి ఎవరైనా చదివి సహాయం చేస్తే మొదటి 6 వచనాల్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో సమకూర్చినందుకు వందనాలు తండ్రి. నాయనా, ప్రార్థన చేయడానికి, మా జీవితంలో ఈ దినాల్ని ప్రతిష్ఠించడానికి మాకిచ్చిన నీ ధన్యత కొరకు వందనాలు. నీ పరిశుద్ధుల సహవాసం కొరకు వందనాలు. ఈరోజు వచ్చిన ఒక్కొక్కరి కొరకు వందనాలు. అయ్యా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయనా, పిల్లలనేమి పెద్దలనేమి నాయనా, పేరు పేరున మీ ఆత్మతో నింపి ఈరోజు మమ్మల్ని వాడుకోండి. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తూ అది మాకు అర్థమవునట్లు మీరు సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాం. నాయనా, నీ వాక్యం ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచి మమ్మల్ని నీ పరిచర్యలో వాడుకోమని, మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్లరా, మీరు ఈ ప్రేయర్ క్యాంప్కి ఎవరైనా మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అనేక సార్లు వచ్చిన వారు కూడా ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యమును మనం ధ్యానిస్తుండగా బహుశా మనకు తెలిసిన విషయాల్ని మనం ఎన్నో ధ్యానిస్తాము. కానీ నేను ప్రేమతో ప్రోత్సహిస్తాను ఏంటంటే, దేవుని వాక్యమును మనం స్వీకరించి దాని అందలి విశ్వాసముతో మనం ప్రభు ముఖాన్ని ఈరోజు వెతుకుదాం. మనం చదివిన వాక్య భాగంలో పౌలు తిమోతికి ఈ హెచ్చరికను ఆయన రాశాడు. తిమోతి ఒక సంఘం యొక్క పాస్టర్గా ఉన్నాడు. ఆ యవన పాస్టర్కి సంఘం నుండి దేవుడు ఏం కోరుతున్నాడో రాస్తూ ఈ మాటలు రాశాడు. ఆయన ఏమని రాశాడంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. మనం ఇప్పుడు ఈ వాక్య భాగమును మరి ముఖ్యంగా మన జీవితాల్లో అన్వయించుకోవాలి. యేసు ప్రభు యొక్క 2వ రాకడ బహు సమీపంగా ఉంది. ఈ లోకానికి ఎక్కువ సమయం లేదు. యేసు ప్రభు శిష్యులు ఆయన అడిగాడు, నీ రాకడకు యుగాంతమునకు సూచన ఏంటి? యేసు ప్రభు కొన్ని సూచనలు చెప్పాడు. ఆయన చెప్పిన సూచనలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. సూచన అంటే అది జరిగే దానికి అది ముందు గుర్తుగా అది ఉంటుంది. యేసు ప్రభు రాకడకు కొన్ని ముంగుర్తులు ఉన్నాయి. ఇవి జరగడం మీరు చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉందని తెలుసుకోమని చెప్పాడు. ఇప్పుడు అవన్నీ నెరవేరుతున్నాయి. Paul wrote this letter to Timothy advising this young man of God what God expects from his church. He said, above everything, you should pray for everybody's salvation. This word especially applies to these days. Jesus Christ is coming soon. This world doesn't have a long time. How do we know this? The disciples of Christ asked him, what is the sign of your coming and the end of the age? And the Lord gave some signs. A sign signals the thing that is going to happen. And all the signs given by the Lord are happening. There are specific signs, there are general signs. కొన్ని సూచనలు ఖచ్చితమైనవి, అవి చూసినప్పుడు వాటిని గుర్తుపట్టచ్చు. కొన్ని సూచనలు సామాన్యంగా జనరల్గా జరిగినట్టుంటాయి. ఉదాహరణకు భూకంపాలు ఉంటాయి అంటే అది స్పెసిఫిక్ అనిపించదు. అన్ని కాలాల్లో భూకంపాలు ఉన్నాయి కదా అని కొంతమంది వాదించవచ్చు. ఇట్స్ ఎ జనరల్ సైన్. కానీ ఆ సూచనలను కూడా మనం గమనిస్తే మునుపెన్నడూ లేనన్ని భూకంపాలు ఇప్పుడు అకస్మాత్తుగా జరుగుతున్నాయి. The general signs given by the Lord are happening. భూకంపాలు అవుతున్నాయి, కరువులు అవుతున్నాయి, యుద్ధములు, యుద్ధ సమాచారాలు జరుగుతున్నాయి, తెగుళ్ళు పెరుగుతున్నాయి, అక్రమం విస్తరించి మనుషుల ప్రేమ చల్లారిపోతున్నది, క్రైస్తవులు సకల జనుల చేత ద్వేషించబడుతున్నారు, అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తున్నారు, సువార్త లోకమందంతటా వ్యాపిస్తున్నది.
All these are signs that are general, but they also show us that the time is near. ప్లరా ఇవన్నీ జరుగుతున్నాయి. But also the specific signs, the Lord told, when you see the abomination of the desolation standing in the holy place, let him who read understand. Plara, the specific signs also are falling into place. When we see this, we understand the end is near. ఈ చివరి దినాల్లో, ఈ లోకం యొక్క ఆఖరి గడియల్లా దేవుడు ఏం కోరుతున్నాడు, ఆయన ప్రజల నుండి ఆయన ఏం కోరుతున్నాడు? ప్లరా, ఈ వాక్య భాగం చెప్తుంది, దేవుని హృదయ వాంఛ ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కోరిక ఏంటంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఆయన కోరుతున్నాడు. Brother, let us have no doubt as believers, what does our master expect? If there is a battle going on, if there is a captain leading a battalion, his whole battalion knows what is it my captain wants. ఏం కావాలి ఆయనకి, ఏం చేయాలని కోరుతున్నాడు ఆయన, ఏంటి ఆయన బ్యాటిల్ ప్లాన్? వాట్ ఈస్ అవర్ లార్డ్స్ ప్లాన్? మన ప్రభు యొక్క ప్లాన్ ఒకటే ప్లరా, మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు. ప్లరా, బైబిల్ మనకు చెప్తుంది, ఏ భేదం లేదు, అందరం పాపం చేసినాం. ప్లరా, ప్రతి మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, అందుకే దేవునికి దూరమైనాం. అందుకే ఈ లోకంలో ఇన్ని బాధలు ఉన్నాయి, అందుకే హృదయంలో నెమ్మది లేదు, అందుకే జీవితంలో చనిపోతాము. కానీ అక్కడితో ముగిస్తలే ప్లరా, ఈ జీవితాన్ని సరదాగా సంతోషంగా బ్రతికి చచ్చిపోయి అక్కడ మట్టిలో కలిసిపోతే అసలు ప్రాబ్లమే లేదు, ఇట్లాంటి ప్రేయర్ మీటింగ్స్ అవసరం లేదు. కానీ ప్లరా, బైబిల్ చెప్తుంది, మనిషి చనిపోయినప్పుడు మన్నులోకి వెళ్తుంది, కానీ ఆత్మకు సావు లేదు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకు? మనిషి చనిపోయిన తర్వాత తీర్పున్నది. ప్లరా, ఆ తీర్పులో మనిషి జీవితం యొక్క ప్రతి పనికి దేవుడు విమర్శించి ఆయన జీతం ఇస్తాడు. ప్లరా, ఆ రోజు పాపానికి వచ్చే అసలైన తుది శిక్ష ఏంటంటే నరకము, యుగ యుగములు కాలుచున్న అగ్నిగుండము. ప్లరా, దాని గురించి బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఆ భయంకరమైన శిక్ష దేవుని ఉగ్రత అయి ఉన్నది. ప్లరా, ఈరోజు దయచేసి దేవుని ప్రజలుగా ఈ సత్యాన్ని గమనిస్తాం. దేవుని కోరిక, ఆయన సృష్టికర్తగా మన తండ్రిగా ఏం కోరుతున్నాడంటే, ఆ నరకానికి మనం వెళ్ళొద్దు. మనల్ని సృష్టించింది ఆ నరకానికి పంపడం కొరకు కాదు. Brother, sister, God's greatest desire is this. He wants everyone to be saved. All are lost. Every one of us have sinned. We have disobeyed God. That is why we can't see God. That is why there is hell in the world. That is why there is no peace in man's heart. And that is why there is death. But death is not the end. If death was the end, we would just enjoy ourselves, eat, drink, and be merry, and tomorrow we die, and that is the end. But after death, the mud returns to the mud, but the spirit goes back to God, and there is a judgment. And in judgment, the wages of sin is a lake of fire. Brother, sister, God doesn't want us to go there. If your son and my son was in a big trouble, నీ కొడుకు నా కొడుకు పెద్ద బాధలు ఉంటే, సావు పడకలు ఉంటే, మనం సరదాగా ఉండలేము, దాన్ని మనం ఊరుకుండలేము. ప్లరా, మన హృదయం ఏడుస్తూ ఉంటుంది. దేవుని హృదయం వాంచేటో తెలుసండి, ఆయన సృష్టించిన మనిషి తనతో ఉండాలి, నిత్య జీవం కలిగి ఉండాలి, ఆ నరకంలో కాలుతుండాలి. అది కాదు దేవుని ఉద్దేశం. అందుకే ప్లరా, పాపులను రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మనుషులందరి పాపాల కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన సిలువలో చచ్చిపోయినప్పుడు ఆయనే తప్పు చేసినందుకు కాదు, మన పాపం యొక్క శిక్షను ఆయన మోసాడు. మన శిక్షను భరించి మన కొరకు ఆ సావును మోసాడు. ప్లరా, ఆయన లోకమును రక్షించడం కొరకు లోక రక్షకునికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసండి? మనుషులందరూ ఆ సత్యాన్ని తెలుసుకుని రక్షించబడాలి. Brother, sister, Jesus Christ died for the whole world. He took the punishment of every human being.
And you know what he wants? He wants everyone to hear the gospel, to believe on him and be saved. This is the desire of God's heart. And as God's people, this should be our mission. What is the mission of the church? Sangam yokka moola pani entandi? Not just building schools, not just doing social service. All that is good. But the main mission of the church is the salvation of the lost. Brother, sister, as God's people in these last days, we should have no doubt. Every church should have no doubt. Why are we a church? ఎందుకున్నాం సంఘంగా? దేవుడు ఎందుకు మనల్ని ఉంచాడు? మొదటి పేతురు 2:9 చెప్తుంది, చీకటి నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక కారణం పిల్లరా, మనల్ని రక్షించి మన ద్వారా ఈ లోకానికి ఆ రక్షణ చూపించాలని. పిల్లరా, లోకంలో there is nothing that is going to last. Everything is going to be destroyed. Man himself is going to die. Leave alone the buildings and the articles. Man, who is the greatest commodity in this world, is going to die. Man is dying. మనిషి చచ్చిపోతున్నాడు. పిల్లరా, ఈ లోకంలో మిగిలేది ఏది లేదు. ఈ లోకం నుండి మనిషి రక్షించాలని దేవుడు ఆయన వాంఛ కలిగి ఉన్నాడు. ఈ లాస్ట్ డేస్లో లెట్ దేర్ బి నో డౌట్, దిస్ ఇస్ గాడ్స్ అల్టిమేట్ గోల్. లెట్స్ నాట్ గెట్ సైడ్ ట్రాక్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్. He died for everyone. He paid the penalty and he wants everyone to be saved. And you know, the second thing we get from that passage is this. How does God want us to do this work? ఎట్లా చేయాలని కోరుతున్నాడు? మనుషులందరికీ ఈ స్వార్థ అంది ఎట్లా రక్షణ పొందడానికి దేవుడు కార్యం చేయాలని ఉద్దేశిస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. పౌలు చెప్తున్నాడు, ఈ స్వార్థ సంఘము అందరికీ చెప్పగలగాలంటే, అందరికీ స్వార్థ అందాలంటే దేవుడు కోరుతుంది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యముగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. Are you listening? That is the method. Why? ఈ స్వార్థ మనుషులందరికీ అందాలంటే పిల్లరా, దేవుడు కార్యం చేయాలా. మనుషుల గుడ్డితనం పోవాలంటే, సాతాను పెట్టిన అంధకారం పోవాలంటే దేవుడు కార్యం చేయాలా. స్వార్థకున్న ఆటంకాలు తొలగాలంటే దేవుడు కార్యం చేయాలా. ఇట్ మే సీమ్ సో సింపుల్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలా. మరి ఎందుకు ప్రకటించలేకపోతున్నాము? వై ఇస్ దేర్ సో మచ్ అపోజిషన్? Why is much part of India not yet reached with the gospel? Because Satan is there. Satan uses people to hinder the gospel. Though the gospel is preached, some people's eyes are closed. రకరకాల శోధనలు, అభ్యంతరాలతో ప్లరా స్వార్థకు ఆటంకం ఉన్నది. ఈ స్వార్థ అందరికి అందాలంటే ప్లరా దేవుడు కార్యం చేయాల. దేవుడు కార్యం ఎప్పుడు చేస్తాడో తెలుసండి? సంఘము ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. ఆర్ యు లిసనింగ్? ఇట్ ఈస్ వెన్ ద చర్చ్ ప్రేస్. సంఘము ప్రార్థించినప్పుడు దేవుని లక్షణాల్లో ఒక లక్షణం పిల్లల జాగ్రత్త గమనించండి. బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. హీస్ ఎ గాడ్ హూ హియర్స్ ప్రేయర్. హౌ డస్ గాడ్ వర్క్? హీ వర్క్స్ త్రూ ప్రేయర్. దేర్ ఆర్ సో మెనీ స్క్రిప్చర్స్ దట్ టెల్ us this truth. Deuteronomy 4:7 says, ద్వితీయోపదేశకాండం 4:7 చెప్తుంది, మనం ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ప్లరా మన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటండి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ గాడ్? బ్రదర్స్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ? మనం ఆయనకి మొరపెట్టునప్పుడల్లా ఆయన మనకి సమీపంగా ఉంటాడు. నాకు దేవుడి దగ్గర ఉండాలా, నా కుటుంబంలో ఉండాలా, నా పరిస్థితిలో ఉండాలా, నా పరిచర్యలో ఉండాలా. ఎట్లా అవుతుందండి? మనం ఆయనకి ప్రార్థన చేయనప్పుడల్లా. హల్లెలూయా. దిస్ ఇస్ ఎ గాడ్ ఆర్డైన్డ్ వే. ఇది మనం పెట్టిన నియమం కాదు. ప్రార్థన చేస్తే వింటానని మనం ఊహించుకున్నది కాదు. దేవుడి నియమాన్ని పెట్టాడు. దేవుడు పాపం చేసిన మనిషితో ప్రవర్తించడానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి దేవుడు పెట్టిన విధానం ఏంటంటే, నా ప్రజలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబుగా నేను కార్యం చేస్తాను. ప్లరా దేవుడు ప్రార్థన వినే దేవుడు. I said this so many times, but I'm not tired of saying it because it explains this truth.
వాచ్మెన్ని రోడ్ దిస్. ఆయన ఏమన్నాడంటే, రైలుకు పట్టాలు ఎంత ముఖ్యమో ప్రార్థనకు, దేవుని కార్యమునకు ప్రార్థన అంత ముఖ్యము. రైలుకు పట్టాలు ముఖ్యమంటారా? రైలుకు పట్టాలు ముఖ్యమంటారా? సమ్ పీపుల్ వండర్ లైక్ దిస్. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏమైనా చేయను ఉద్దేశిస్తే ఆయన ఎవరు ఆపగలరు? దేవుని చిత్తమైతే ఆయన చేస్తాడు, లేకపోతే చేయడు. కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో వచ్చిన కష్టాల్లో కూడా అదే అనుకుంటారు, దేవుడు ఎందుకు ఈ కష్టం రానిచ్చిండు? ఆయనకు అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసి కూడా నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి రానిచ్చాడు? ప్లరా, రైలు చాలా పవర్ఫుల్గా ఉండొచ్చు, ఎంజిన్ చాలా పవర్ ఉండొచ్చు, ఒక 10,000 మందిని కంపార్ట్మెంట్స్లో కూర్చోపెట్టుకుని గుంజగలదు, అంత పవర్ ఉంది దానికి. కానీ ఆ బలమైన వాహనం కదలాలంటే దానికి చిన్న పట్టాలు అవసరము. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన పెట్టుకున్న పట్టాలు ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. నాయనా, నీకు ప్రార్థన లేకపోతే దేవుని కార్యాలకు నీకు పట్టాలు లేవు. యు హ్యావ్ ప్రేయర్, యు హ్యావ్ రైల్స్, యు విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. This is not ourselves glorifying ourselves. It is God who gave this method. What is the reason? We won't go into detail now. If the Lord wills, I will deal with that again later. But let me say this. This is a God-given principle. You pray, God will answer. That's why in the believer's life, when we go through trouble, some people begin to question God and blame God. Deva, nu enduku ee kashtalu నాకు రానిచ్చినావు? ప్లరా, దేవుని ప్రజలుగా గుర్తు పెట్టుకుందాం. యేసు ప్రభు రెండవసారి వచ్చే వరకు కష్టాలు ఉంటాయండి, విశ్వాసులకు కూడా ఉంటాయండి. మీరెంత భక్తిగా బ్రతికినా, ఎంత నమ్మకంగా బ్రతికినా, నాయనా, ఆదామవ్వ చేసినప్పటి నుండి ఉన్న శాపము యేసు ప్రభు వచ్చే వరకు ఉంటుంది. కొదవలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, సావులు ఉంటాయి, బాధలు ఉంటాయి, మనస్పార్థాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. విశ్వాసులు కూడా వస్తాయండి. మనం కూడా ఈ లోకంలో ఉన్నాం. దేవుని నమ్ముకున్న ప్రజలకు కూడా కష్టాలు వస్తాయి. మరి ఏంటి బ్రదర్ మనకి ఇతరులకు తేడా ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టు. హల్లెలూయా. యు హ్యావ్ ఎ హెల్ప్ లైన్. వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, యు హ్యావ్ సంబడి యు కెన్ టర్న్ టు. ఆత్మహత్య కాదు ద ఆన్సర్. నాయనా, దుఃఖం కాదు, తాగడం కాదు, సినిమా థియేటర్ వెళ్ళి నా బాధలు మర్చిపోవడం కాదు. విశ్వాసికి మీలో ఎవడైనా శ్రమ పొందుచున్నాడా, అతడు ప్రార్థన చేయాలి. ఎందుకు? మనకి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నాయనా, శోధనలా ప్రార్థన చేయాలా? శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలా? నాయన, చింతల దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ప్లరా, ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. డెవిల్ డజంట్ వాంట్ us to understand this. God is almighty. God loves us. God wants to help us. But when he starts working in our life, when we open the door and invite him. You open the door. How? When you pray to the Lord. Lord, help me in my problem. You don't pray. Nu prardhana cheyavu. What does that mean? You are not asking God in your life. You are saying, I don't need God. నాకు దేవుడు అక్కర్లా, నేను మేనేజ్ చేసుకుంటా. వాట్ ఎవర్ యూ డూ, ప్రయాణమై వెళ్తున్నావు, నువ్వు దీనుడిపై ప్రార్థన చేసుకున్నావు, దేవా మా ప్రయాణంలో సాయం చేయి. నువ్వేం చేసినావు తెలుసా? దేవునికి ద్వారం తెలిసినావు. నువ్వు ప్రార్థన చేయకుండా సర్దుకున్నావు, అన్ని చూసుకున్నావు, పరిగెత్తినావు. అంటే అర్థం ఏంటి? నాకు దేవుడు నువ్వు అనవు, నోటితో అనవు, కానీ దాని అర్థం ఏంటంటే, వీ హ్యావ్ నాట్ ఇన్వైటెడ్ గాడ్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, యూ షుడ్ అండర్స్టాండ్, ఐ నెవర్ ఇన్వైటెడ్ గాడ్ ఇన్ మై లైఫ్. హలో, ఆర్ యూ లిస్నింగ్? నీ కుటుంబంలా, నాయన, నీ కుటుంబం, నువ్వు విశ్వాసవి, నీ కుటుంబం ఎంతో శోధన ఉన్నది. యూ స్టార్ట్ ప్రేయింగ్ ఎవ్రీ డే. నాయనా, యు ఆర్ ఓపెనింగ్ ద డోర్. గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. సంఘంలో మిస్అండర్స్టాండింగ్ ఉన్నదా? స్టాప్ క్రిటిసైజింగ్, స్టాప్ ఫైటింగ్, స్టాప్ బ్యాక్ బైటింగ్. యూ ప్రే, చేంజ్ విల్ కమ్ ఇన్ ద చర్చ్. సేవకులు బలహీనంగా ఉన్నారా? దేర్ ఇస్ నో యూస్ క్రిటిసైజింగ్ దెమ్. దే వోంట్ బికమ్ స్ట్రాంగ్. యూ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దెమ్, దే విల్ బికమ్ స్ట్రాంగ్. హల్లెలూయా. ఆర్ యు లిస్నింగ్? ప్లరా, దేవుడు కార్యం చేసే విధానం, ఆయన పెట్టిన విధానం ప్రార్థన. ప్లరా, వి షుడ్ అండర్స్టాండ్ దిస్. అందుకే బైబిల్ చెప్తుంది, రక్షణ కొరకు కూడా అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రే. సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త చెప్పన్నాడు. మనకు చెప్పాలని నిర్ణయం ఉండాలి, కానీ దాంతోపాటు వి నీడ్
ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఏంటో తెలుసండి, ఇట్ ఇస్ ప్రేయర్. ప్రార్థన చేయాలి. ప్లరా ఈ కడవరి దినాల్లో we've seen this verse many times, but I want us to see it again. Look at Ezekiel గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనాన్ని దయచేసి చదవండి. డిడ్ యూ హియర్ దట్? ప్లరా దయచేసి విన్నారండి? వాట్ ఏ అమేజింగ్ ప్రూఫ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. దేశమును పాడు చేయకుండానట్లు పాపం చేసిన దేశాన్ని నేను శిక్షించాలా? కానీ నేను ఆ దేశాన్ని పాడు చేయొద్దని నేను కోరుతున్నా, క్షమించాలని కోరుతున్నా. ఇప్పుడు దేని కొరకు ఎతుకుతున్నా? మా మధ్యలో నిల్చోడానికి తగిన వాడెవడని ఎంత విచారణ చేసినా ఒక్కడు కూడా దొరకలే. గనుక నేను ఆ దేశమును శిక్షిస్తాను, నా క్రోధమును కుమ్మరిస్తాను. యు నో వాట్ గాడ్ ఈస్ సెయింగ్? హీస్ సెయింగ్, ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ ద సిన్నింగ్ నేషన్. ఐ మస్ట్ డిస్ట్రాయ్. నేను నీతిమంతుని గనక న్యాయం ప్రకారం నేను శిక్షించాలా. కానీ నా కనికరం ఏం కోరుతుందంటే నేను వాళ్ళని క్షమించాలా. మరి క్షమించడం కొరకు ఏం కావాలి ప్రభా మీకు? వాళ్ళ పక్షాన ప్రార్థన చేసే వ్యక్తి నాకు కావాలా. వాళ్ళ పక్షాన ఎవరైనా ప్రార్థన చేసే మనిషి ఉంటే నేను వాళ్ళ మీద నా క్రోధం కుమ్మరించాను. కానీ నాకు ఒక్కడు కూడా దొరకలే. వాట్ ఎ సాడ్ థింగ్ ఇట్ ఈస్. హలో, ఆర్ యూ లిస్నింగ్? God's purposes are sometimes delayed because of lack of prayer. Brother, when we pray, that is when God works. A similar word is written in another place in Psalms 103, 106 and 23. Don't turn to it. Please listen. అక్కడ కూడా దేశాన్ని పాడు చేస్తానని దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలుని శిక్షిస్తానని చెప్పాడు. కానీ మోషే దేవుని సన్నిధిన అడ్డుపడి ఆయన నిలిచాడు కనుక దేవుడు తన కోపాన్ని తిప్పివేశాడు. ఆ మ్యాన్ ప్రేడ్. డూ యు నో బ్రదర్, సిస్టర్, మన ప్రాంతం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలా? బ్రదర్, సిస్టర్, ఇన్ దీస్ లాస్ట్ డేస్ ఇట్ ఈస్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ సోల్స్. Every believer should be praying. It is when we pray, God will work. Hallelujah. The Bible is showing us almost everything in the salvation, ఆత్మల రక్షణలో ప్రతి విషయం కూడా ప్రార్థనతో లింక్ అయ్యి. నూతన సేవకులు అవ్వాలంటే ప్రార్థన చేయండి. దేవా, మీకు తెలవదా అవసరమని? మీరు పంపొచ్చు కదా. ఆయన పంపునట్లు ప్రార్థన చేయండి. మనం ప్రార్థిస్తే ఆయన కోతలోనికి పనివాన్ని పంపిస్తాడు. ద్వారాలు తెరవబడాలా? దేవా, మీకు తెలవదా ద్వారాలు తెరవాలని? మీరు తెరిచేయచ్చు కదా. మీరు ప్రార్థన చేయండి, ద్వారాలు తెరవబడతాయి. సేవకులు ధైర్యంగా ఉండాలంటే, ప్రభా నీ దాసును నువ్వు అభిషేకించాలి కదా. ప్రార్థన చేస్తే నా దాసును నేను అభిషేకిస్తాను. హలో, ఆర్ యూ లిస్నింగ్? ఎస్ ఆర్ నో? గవర్నమెంట్ సహకరించాలా? మీరు ప్రార్థన చేస్తే నెమ్మదిగా సుఖంగా బ్రతకగలుగుతారు. స్వార్థకు ఆటంకం ఉండదు. సంఘం ఉజ్జీవింపబడాలి. నాయన, నువ్వు ప్రార్థన చేస్తే నా ఆత్మను సర్వశైలి మీద కుమ్మరిస్తాను. యూ టేక్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద సాల్వేషన్ ఆఫ్ సోల్స్. బ్రదర్, సిస్టర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రేయర్. దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. చర్చ్ షుడ్ బి ప్రేయింగ్. ప్రతి సంఘము కూడినప్పుడు ఆ కూడికలో ఒక ముఖ్య అంశం ఏముండాలంటే ప్రార్థన. ఆ ప్రార్థన కేవలం మన కొరకు కాదు, మన దేశ రక్షణ కొరకు మనం ప్రార్థన చేసేవాళ్ళే ఉండాలి. Just imagine if every Christian takes this, every pastor, every church makes this the goal, that మేమున్న ప్రాంతము, మేమున్న పట్టణము మేము ప్రభు ఎదుట ఎత్తుతాము. దేవుడు ప్రార్థన వింటాడు, దేవుడు సేవకులు లేపుతాడు, దేవుడు ప్రభుత్వాన్ని దర్శిస్తాడు, దేవుడు ఆయన ఆత్మను అభిషేకిస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు గుడితనం తీస్తాడు, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవుడు ఆయన కార్యం చేయనట్లు, మా ప్రాంతాన్ని దర్శించినట్లు మేము ప్రేయర్ చేస్తాం. ప్లరా, ఆ ప్రాంతము దర్శించబడుతుంది. హలో, ఆర్ యు లిస్నింగ్? ఇఫ్ యూ డోంట్, దేవుని ఉద్దేశం ఉంటుంది కానీ సంఘం ఉంటుంది, దేవుని ప్రజలు ఉంటారు కానీ దేవుని కార్యాలు జరగవు. ప్లరా, ఈ కడవరి దినాల్లో we must pray. And I want to say this again. దేవుని కార్యమును జరిగించడానికి ఆయన ఏర్పరిచింది ఎవరినో తెలుసండి? సంఘము. చర్చ్ షుడ్ బి ప్రేయింగ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద లాస్ట్. అనుకోకండి హిమాలయాల్లో ఎవరినో దేవుడు పెట్టాడని, ఎవరో సాధు ఎక్కడ ఉన్నాడు, లేకపోతే ఎవరు దర్శనం లేదండి. యేసుప్రభు చెప్పాడు, మీరు నన్ను ఏర్పరచలేదు, నేను మిమ్మల్ని ఏర్పరిచాను. మీరు వెళ్ళి ఫలించినట్లు, మీ ఫలము నిల్చున్నట్లు, తండ్రిని నా నామమున మీరు ఏది అడిగినా అది పొందునట్లు నేను మిమ్మును ఏర్పరిచాను. ప్లరా, తండ్రిని ఆయన నామంలో ఏది అడిగినా పొందడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఎందుకు ఇంత గొప్ప వాగ్దానము? వై సచ్ ఎ ప్రివిలేజ్? వై సచ్ ఎ ప్రివిలేజ్? ఇస్ ఇట్ జస్ట్ మై ప్రాబ్లం, మై సిచ్యుయేషన్, మై డిఫికల్టీ, నా తొందర, నా బాధ, నా శోధన, నా ఉద్యోగం, నా పిల్లలు, నా ఆస్తి, నా వస్తువు, నా ప్రయాణం? పిల్లరా, మన దాని కొరకు చేయొచ్చు, బట్ దట్స్ నాట్ ద ఓన్లీ రీజన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మన ప్రార్థన ద్వారా మన ప్రాంతానికి రక్షణ రావడం కొరకు. పిల్లరా, ఈరోజు దేవుని ప్రజలుగా లెట్ us మేక్ దిస్ డెసిషన్. దిస్ ఇస్ గాడ్స్ విల్. లెట్ మీ సే ద థర్డ్ థింగ్ అండ్ ఐల్ క్లోజ్. మీకు తెలుసండి, ఆత్మల కొరకు ప్రార్థన చేయడము స్వాభావికంగా మనకు రాదు. చివరి దినాల్లో అస్సలు రాదు. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు. పీపుల్ విల్ బికమ్ సెల్ఫిష్ ఇన్ ద లాస్ట్ డేస్ అండ్ ఇట్ డజంట్ కమ్ న్యాచురల్లీ టు ప్రే ఫర్ అదర్స్. మనకు కష్టం ఉంటే పరిగెత్తాం, అందరి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయమంటాము. లేదా మనకు కష్టం ఉంటే నాయన మనం ప్రార్థన చేస్తాము. కానీ వేరే వాళ్ళ కొరకు ప్రేయర్ చేయడము స్వాభావికంగా మన కోరిక ఏముంటుందంటే, నేను మంచుకున్నానంటే ఎక్కువ డిస్టర్బ్ కాను. కానీ దేవుడు ఒక లింక్ పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసండి? మీరు ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకగలుగుతారు. ఆర్ యు లిస్నింగ్? ఆమేన్. You know, this is a safety check for us. In order for us to pray, I believe this is what God has linked it with. మన క్షేమము, మన భద్రత, మన ఆశీర్వాదము, మన దైవత్వము దేంతో లింక్ అయి ఉన్నదంటే, మనం ఇతరుల రక్షణ కొరకు ప్రేయర్ చేస్తే మన జీవితంలో దేవుడు ఆ దీవెనలు ఇస్తాడు. యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ దిస్. నూతన నిబంధన అంతటిలో మీరు ఈ పని చేస్తే నేను ఇవన్నీ ఇస్తానని ఏ పని గురించి ఇన్ని వాగ్దానాలు చెప్పబడలే. ఇట్స్ ఓన్లీ రిగార్డింగ్ ప్రేయర్ ఫర్ ద లాస్ట్. యు నో వాట్ ద బైబిల్ సేస్? యూ విల్ గ్రో ఇన్ గాడ్లీనెస్, యూ విల్ గ్రో ఇన్ డిగ్నిటీ, యూ విల్ గ్రో ఇన్ పీస్ అండ్ యూ విల్ గ్రో ఇన్ ట్రాంక్విలిటీ. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తులైతే దైవభక్తులు పెరుగుతారు. నిజమైన దైవభక్తి ప్రేమలో నడుచుకోవడము. ఒక వ్యక్తి ఇతరులను ప్రేమిస్తూ వాళ్ళ ఆత్మరక్షణ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ కొనసాగుతున్నట్లయితే నిజంగా ఆయన దైవభక్తులు ఎదుగుతాడు. Much of the politics will vanish from our church if we focus on the salvation of the lost. ఆత్మ రక్షణ గురించి పట్టింపు లేని వ్యక్తికి పని పాటు ఉండదు, అనవసరమైన వాటిలోకి ముక్కు దూరుస్తాడు. కానీ ఎవరికైతే ఆత్మల రక్షణ భారం ఉన్నదో, he won't be getting involved in so many unnecessary things. He will be growing in godliness. అది మర్యాద. నాయన, నిజమైన మర్యాద ఏంటంటే ఇతరుల క్షేమం కోరువాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అగుపడతారు. నిజమైన ఘనత డబ్బులో లేదండి, చదువులో లేదండి. ద రియల్ డిగ్నిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఇన్ లవ్. ఇతరులను క్షేమము కోరే వ్యక్తి హీ హ్యాస్ ఎ రెస్పెక్ట్. మూడోది, మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తామో వీ హ్యావ్ పీస్ ఇన్ అవర్ హార్ట్. దేవుని చిత్తమును నెరవేర్చిన సంతోషము, నెమ్మది. పాపం చేసినప్పుడు విశ్వాసికి నెమ్మది ఉండదు, కానీ నిజంగా దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మన హృదయంలో నెమ్మది ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు మనల్ని వెంబడిస్తాయి. యూ డూ ద విల్ ఆఫ్ గాడ్, యూ సీక్ గాడ్స్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్. యేసుప్రభు చెప్పాడు, ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకుందునా అని చింతపడొద్దు. దేవుని ఎరగని అన్యజనులు వాటి గురించి చింతిస్తారు. మీరు నా ప్రజలు, మీకేం అవసరమో పరలోకపు తండ్రికి తెలుసు. మరి ఏం చేయాలా? మీరు చింతించడం బదులు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, దాని మీద మనసు పెట్టండి, మీకు అవసరమైన అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. హూ విల్ బి ఎ బ్లెస్సెడ్ పర్సన్? నాయన, నువ్వు 10 సంఘాలు తిరగనక్కర్లా. ఇక్కడక్కడ ఎవరు చేస్తారా, ఈయన చేస్తారా, ఆయన చేస్తారా? నాయన, దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని చిత్తమును నీ చిత్తంగా చేసుకో. దేవుని కార్యాన్ని నువ్వు చేయి, నీ కార్యం సఫలపరుస్తాడు. నాయన, ఆయన కార్యం వదిలేసి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినా, అన్ని చేసినా నువ్వు ఆయన కార్యం పట్టించుకోకుండా, ఇఫ్ యూ జస్ట్ ఆర్ సెల్ఫిష్లీ గోయింగ్, సమ్ టైమ్స్ యూ వోంట్ హ్యావ్ ద పీస్, యూ వోంట్ హ్యావ్ ద బ్లెస్సింగ్. బట్ బ్రదర్, సిస్టర్, వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. దేవుని చిత్తం చేసినప్పుడు యూ విల్ బీ లైక్ జోబ్. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తన క్షేమం ఇచ్చాడు. అండ్ సుఖం ఉంటుంది, పీస్ అండ్ ట్రాంక్యులిటీ, సుఖం. బాహ్యంగా కూడా నెమ్మది. యాక్చువల్లీ పాల్ ఇది రాసినప్పుడు నెరో చక్రవర్తి వెళ్తున్నాడు. క్రైస్తవులకి సుఖం లేదు, హింసించబడుతున్నారు, దాక్కుంటున్నారు, నెమ్మది లేని పరిస్థితిలో ఆయన చెప్తున్నాడు, మీరు నెమ్మదిగా బ్రతకాలంటే మీ రాజుల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు రక్షించబడితే బాహ్యంగా కూడా మీకు నెమ్మది ఉంటుంది, స్వార్థ ప్రకటించడానికి వీలు ఉంటుంది. హల్లెలూయా.
You know, when we have real peace outwardly also, it is when people around us, we pray for them. వాళ్ళ రక్షణ కొరకు. Let me add this also. న్యాచురల్ కెలామిటీస్ రావచ్చు, అంటే ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు. మీకు తెలుసండి, మీరు ఒక ప్రాంతం కొరకు విజ్ఞాపన చేస్తున్నారంటే మీ విజ్ఞాపనను బట్టి దేవుడు ఆ ప్రజల్ని కనికరించి దేవుని ఉగ్రత రాకుండా ఆపొచ్చు. నాయన ఆలస్యం చేయొచ్చు. నాయన ఆ భద్రతలో, ఆ ఆశీర్వాదంలో మీకు ఆశ్రయం. ప్రభు చెప్పాడు, మీరు ఏ పట్టణమునకు చెరగొనిపోయారో ఆ పట్టణం క్షేమం కోరి యెహోవాను వేడుకొనుడి, దాని క్షేమంలో మీకు క్షేమం కలుగుతుంది. మీ ప్రాంతం కొరకు మీరు ప్రేయర్ చేస్తే పిల్లరా, యూ విల్ బి ఏ బ్లెస్డ్ పర్సన్. ఐ వాంట్ టు encourage each one today. Let us zero in on this. What does God want from the church in these last days? ప్లరా, అన్నిటికంటే ముఖ్యంగా అందరికీ స్వార్థ అందాలని కోరుతున్నాడు. వాట్ ఈస్ గాడ్స్ మెథడ్? అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థించాలని కోరుతున్నాడు. వాట్ ఈస్ ద రిజల్ట్? వాళ్ళు రక్షించబడ్డమే కాకుండా మనము నెమ్మదిగా సుఖంగా ప్రభుని. అండ్ లెట్ మీ యాడ్ దిస్ ఆల్సో. ఈ ఆజ్ఞతో ఇన్ని వాగ్దానములు కలిగి ఉన్నాయి, కానీ మీకు తెలుసండి, ఈ ఆజ్ఞకులు గైకొనకుండా మనం జీవిస్తే అది పాపం అవుతుంది. ఇట్ ఈస్ అ సిన్. ప్లర్ మెనీ ఆర్ నాట్ రియలైజింగ్ దట్ ఐఎమ్ సిన్నింగ్ బై నాట్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. నేను ఇతరుల కొరకు ప్రేయర్ చేయకపోతే ఏం పోయింది అనుకుంటున్నారు. కాదు, దయచేసి వినండి. మనుషులు నరకానికి వెళ్తున్నారంటే, యేసు ప్రభు వాళ్ళ కొరకు చనిపోయి ప్రాణం పెట్టాడంటే, మనం స్వార్థంతో లోకానుసారంగా మన కొరకు మనం బ్రతుకుతుంటే దేవుడు మనల్ని చూసి చిరునవ్వు నవ్వడండి. God won't be smiling on a church that is worldly and sinning when the world is going to hell and when Jesus has died on the cross. If truly people are going to hell, if truly Jesus is the Savior, God expects us to do something about their salvation, and prayer is the work. ఆ పని చేయకుండామంటే ప్లరా, God is not pleased. Definitely it is the sin of disobedience. ప్రార్థన చేయకపోవడము ప్లరా అవిధేయత. ఎందుకు? దేవుడు చేయమని చెప్పాడు. ఒకవేళ ఆయన చేయమని చెప్పిన తర్వాత మనం చేస్తలేమంటే ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమం పాపము. అందుకే సమూయేలు చెప్పాడు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవా దృష్టికి పాపం చేస్తాను. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ గిల్టీ ఆఫ్ దిస్ సిన్, ద సిన్ ఆఫ్ డిసోబేయింగ్ గాడ్ బై నాట్ ప్రేయింగ్ ఫర్ ద లాస్ట్. బ్రదర్, సిస్టర్, ఇట్ ఈస్ అ సిన్ ఆఫ్ డిసోబీడియన్స్. సెకండ్లీ, ఇట్స్ ఆల్సో ఎ సిన్ ఆఫ్ సెల్ఫిష్నెస్. యాకోబు గ్రంథం చెప్తుంది, మేలు చేయనెరిగియు అలాగు చేయని వానికి అది పాపము. ప్లరా, నువ్వు మంచి చేయగలవు, నీకు చేయడానికి సామర్థ్యత ఉన్నది, కానీ తోటి మనిషి నాశనం అవుతున్నా పట్టింపు లేకుండా చేయకుండా ఉన్నావంటే అదేంటో తెలుసండి? స్వార్థము. దేవుడు ప్రార్థన వింటాడని తెలుసు. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆయన నేను చేస్తా ప్రభా, నన్ను రక్షించినావు, నన్ను కాపాడినావు, నాకే కష్టం వచ్చినా మీరు నాకున్నారు ప్రభా, నేను చనిపోయినా, నా ప్రియులు చనిపోయినా మేము పరలోకం వెళ్తామని తెలుసు. కానీ ఆయన ఈ చిన్న జీవితంలో నీ ఉద్దేశం నేను జరిగిస్తాను. అండ్ బ్రదర్, సిస్టర్, ఇట్ ఈస్ ఆల్సో ద సిన్ ఆఫ్ ఇన్గ్రాటిట్యూడ్. మీకు తెలుసండి, ప్రభు హృదయ వాంఛ ఎరిగి ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని తెలిసి కూడా, ఆయన మేళ్ళు పొందుకుంటూ కూడా, బల్లలో ప్రభా నువ్వు నా కొరకు చనిపోయావని ప్రభుని స్తుతిస్తా కూడా, ఆయనని సంతోషపెట్టేదేదో మనం చేయకుండా ఉన్నామంటే మన కృతజ్ఞత లేదు. ఇట్స్ ఎ వన్ సైడెడ్ రిలీజన్. ఓన్లీ ఐ వాంట్. ఏమైనా తేడా వస్తే నేను కోప్పడతా, కానీ ఎప్పుడు నాకు కోరిందే నాకు లేదు. లాగా వీ షుడ్ లీవ్ ఇన్గ్రాటిట్యూడ్ అండ్ వీ షుడ్ బికమ్ గ్రేట్ఫుల్. ప్రభా, నరకానికి వెళ్తున్నా, నన్ను నువ్వు రక్షించినావు, నా పేరు పరలోకం రాసుకున్నావు, ఇప్పుడు నాయన నీకు ఇష్టమైనది ఏంటో నేను చేస్తాను, నీ దృష్టికి మంచిదేదో నేను జరిగిస్తాను. టుడే బ్రదర్, సిస్టర్, లెట్ us make a decision in this session. More than anything else, God wants everybody to be saved. Are you saved? నువ్వు రక్షణ పొందావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు నమ్మి బాప్తిసం పొందినావా? నువ్వు చనిపోతే పరలోకం వెళ్తున్నావా అనే నిశ్చయత నీకున్నదా? లేకపోతే అన్నిటికన్నా ముఖ్యంగా నీ రక్షణ గురించి ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో. నాయనా, నాకెవ్వరు చెప్పలేదు అనుకో, ఒకరోజు అందరం చనిపోతాం. చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. తీర్పులో నువ్వు దేవుని ఎదుట నిల్చుంటావు. ఆ రోజు నీ పాపం యొక్క శిక్ష నాయనా నువ్వు తప్పించబడాలంటే
ఇప్పుడు నీకు అవకాశం ఉండగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఇప్పుడు నీకు అవకాశం ఉండగా ప్రభువు నమ్ముకో, ప్రార్థన చేసుకో, ప్రభా నేను చేసిన పాపాలు క్షమించి రక్షించమని. దేవుడు నీకు తోడుగుంటాడు, నీ జీవితంలో నడిపిస్తాడు. కంట్లరా, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ సోల్స్? ఏం చేస్తున్నావు? ఇఫ్ గాడ్ హెస్ సెడ్ అన్నిటికంటే ముఖ్యంగా దీన్ని చేయండి అని చెప్పాడంటే వాట్ ఆర్ యూ డూయింగ్? ఐ ఆల్వేస్ రిమెంబర్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఎస్తెర్ గురించి మనందరికీ తెలుసు. ఆమె రాణి, ఆమె యూదురాలు. ఆమె యూదురాలని ఎవరికి తెలియదు. ఆమె యూదురాలు, రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హామాన్ అనే వ్యక్తి యూదుల్ని ద్వేషించి అందరిని చంపేద్దామని ప్లాన్ వేశాడు. అందరు యూదుల్ని చంపేసేయాల ఆ ప్లాన్ వేసి ఆ యూదులందరికీ చంపడానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. రాజుతో మాట్లాడాడు, అన్ని ప్లాన్ వేసుకున్నాడు. ఈ విషయం ఎప్పుడైతే మొర్దుకాయికి తెలిసిందో, ఎస్తెర్ యొక్క మామకి ఎప్పుడైతే తెలిసిందో, ఆమె వార్తను పంపించాడు ఆమెకి. నువ్వు వెళ్ళి నీ ప్రజల పక్షమున రాజు దగ్గర మాట్లాడు. నీ ప్రజలకున్న ప్రమాదం ఏంటో నీకు తెలుసు. నువ్వు రానివి, మేమెవరం రాలేము రాజు దగ్గరికి, మాకు ఛాన్స్ దొరకదు. కానీ నువ్వు రానివి, నీ మాట వింటాడు, నువ్వెళ్ళి అడుగు అని చెప్పాడు. ఆమె ఏమన్నా తెలుసా? నేను ఇప్పుడు వెళ్ళలేను, రాజు నన్ను పిలవందే నేను వెళ్ళలేను. ఒకవేళ రాజు పిలవకుండా నేను వెళ్తే అది పెద్ద రిస్క్. రాజు కోపం వస్తే నన్ను చంపొచ్చు, నేనే నశించవచ్చు. నేను వెళ్ళను, నేను అంత రిస్క్ తీసుకోను అని ఎస్తెర్ చెప్పింది. మీకు తెలుసండి, మొర్దుకాయి వార్త పంపించాడు. నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే, నువ్వు చెప్పకుండా నువ్వు మౌనంగా ఉంటే, యూదులకు వేరొక స్థలం నుండి సహాయం దొరుకుతుంది. నువ్వు అడగనంత మాత్రాన్ని ఈ పని ఆగిపోదు, ఇంకొకరి ద్వారా ఆ పని జరుగుతుంది. కానీ నువ్వు రాజమందిరంలో ఉన్నంత మాత్రాన్న తప్పించుకుంటావు అనుకోకు. నేను సేఫ్గా ఉన్నా, నాకేం కాదు అనుకోకు. నీవు నీ పితరుని ఇల్లు తృణీకరించబడుతుందని చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, బహుశా ఈ సమయము కొరకే నువ్వు రాణిగా చేయబడ్డావు. బహుశా నువ్వు రాణిగా చేయబడిన కారణం, మూల కారణం ఏంటంటే ఇదే. ఇటువంటి పరిస్థితి వస్తుందని నీవు ఆ స్థానంలో ఉండినట్లు నువ్వు ఏర్పరచబడ్డావు. డెస్టినీ హ్యాస్ డిసైడెడ్. హీ డజంట్ యూజ్ ద వర్డ్ ఆఫ్ యాజ్ గాడ్. దేవుడు అనే మాట యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ ఎస్తెర్. బట్ వాట్ ఇన్ అదర్ వర్డ్స్ హీ సేయింగ్ ఇస్, destiny has decided in one way that you should be the queen for a time such as this. ఇటువంటి పరిస్థితిలో రాజుతో మాట్లాడు. నువ్విప్పుడు మౌనంగా ఉంటే you are going to miss your chance. Your chance is going to be lost. Brother, please listen. God has decided that we live in these times, that we be saved. I think one of the most important reason is that we should pray for the salvation of the lost and work for their salvation. Amen. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని ఈ కారణం చేత ముందుగా రక్షించాడు. నాయన వేరే వాళ్ళని రక్షించవచ్చు, నిన్ను వదిలిపెట్టాడు. నిన్ను రక్షించిండు, నీ ద్వారా లోకంలో ఉంచి ఏం చేయగోరుతున్నాడు? నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా ఇతరులకు రక్షణ కలగాలని దేవుడు నిర్ణయించాడు. నాయనా, మనం ఈ సమయంలో మౌనంగా ఉంటే మన ఛాన్స్ పోతుంది. పోచ్చా బ్రదర్? పోచండి. నాయన, కొన్నిసార్లు కోత సిద్ధంగా ఉండొచ్చు, ఇంకా 4 నెలలు అనుకుంటుండొచ్చు. సోమరి కోతకాలంలో నిద్రపోతూ ఉంటాడంట. సోమరి అయిన కొడుకు కోతకాలంలో నిద్రపోయి సిగ్గు తెస్తాడంట. ఎర్మియా గ్రంథం చెప్తుంది, కోతకాలం అయిపోయింది, మేము ఇంకా రక్షణ పొందలేదు. దే మిస్డ్ ద హార్వెస్ట్. ద హార్వెస్ట్ టైమ్ కేమ్ అండ్ ద హార్వెస్ట్ టైమ్ గాట్ ఓవర్ అండ్ వి మిస్డ్ ఇట్. బ్రదర్, సిస్టర్, దిస్ ఇస్ హార్వెస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఇది కోతకాలము. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచమంతా ఒక రివైవల్ ఆఫ్ ప్రేయర్ జరుగుతుంది. దేశాలు మేల్కొని ప్రార్థన చేస్తున్నాయి. ఉదయ ప్రార్థన జరుగుతున్నాయి, రాత్రి ప్రార్థన జరుగుతున్నాయి. వాళ్ళ ప్రార్థన వెనకాల మూల ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ప్రాంతాల కొరకు ప్రేయర్ చేస్తున్నారు. I found a tract recently and I wrote this down. Let me tell it. I shared it in the All Night also. This tract says, Christianity is the fastest growing religion in the world. Christianity is growing 3 times the rate of population, birth rate in the world. దినానికి ఎంతమంది పుడతారో దానికి 3 రెట్లు ఎక్కువ ఆత్మలు దేవుని రాజ్యంలో పుడుతున్నారు.
హల్లెలూయా. ఇట్ ఇస్ స్ప్రెడింగ్. వై? దట్స్ ప్రొఫెసీ. ఇవి చివరి దినాలు, ఎక్కువ సమయం లేదు. గాడ్ ఈస్ స్పీడింగ్ అప్ హిస్ వర్క్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ there is a estimation there that person has given. He says 70% of the souls, the evangelism has taken place in the 19th century. 19వ శతాబ్దంలో 70%. అంటే గతించిన 1900 సంవత్సరాల కంటే ఎక్కువ ఈ గతించిన 100 సంవత్సరాలు అయింది. ఆ 100 సంవత్సరాల్లో ఎక్కువ పరిచర్య జరిగింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. 70% ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. అండ్ దెన్ హీ గివ్స్ వన్ మోర్ ఎస్టిమేట్. హీ సేస్ అండ్ 70% ఆఫ్ దట్ వర్క్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 10 years. In the last 10 years, suddenly there is a revival of evangelism. The gospel is spreading. నాయనా, ఇది కోత కాలము. ఈ కాలంలో నీవు ఆత్మల కొరకు ప్రార్థన చేస్తలేవంటే యు ఆర్ మిస్సింగ్ ఇట్. నాయన, నీకు ఆత్మల మీద ధ్యాస, ఆత్మల కొరకు ప్రార్థన నువ్వు చేస్తలేవంటే బ్రదర్, ఐ ప్రే యు బికమ్ గిల్టీ. ఐ ప్రే యు వేకప్. ఐ ప్రే యు గెట్ ట్రబుల్డ్. ఐ ప్రే యు రియలైజ్ ఐ am not in the will of God. I am missing something that God is doing. Hello, are you listening? He has given a estimation. Let me just try to give a couple of those things at least. He says 1900 సంవత్సరం వరకు, till 19th century, there were no Korean believers. కొరియాలో ఒక్క విశ్వాసి కూడా లేడు. No known believers. But today more than half of Korea, South Korea, is a Christian nation. Hallelujah. In the last 100 years, suddenly it has increased. He gives another estimation. He says Nepal had no Christians till 1953. 1953 వరకు నేపాల్లో ఏ క్రైస్తవులు ఉన్నట్టు తెలవదు. Now he says there are more than 2 lakh Christians there. Hallelujah. నేను ఆయన చెప్తున్నాడు, మంగోలియాలో okay, 1983 వరకు there was only one believer in Mongolia. And then few years later he said, when I went there, 300 believers were there, and the gospel is spreading in Mongolia. Mongolia is changing and turning to the Lord. Brother, sister, China had 40 million till 1980. By 1992 they had 75 million, and by 2000 they had expected to have 100 million, and now we don't know how much the count is. జరుగుతున్న చోట దేవుని కోత కాలం జరుగుతున్నది. Same in Latin America. Latin America, he says 1980 వరకు Latin Americaలో there were 50,000 believers, known believers. He says by 2000 there were 100 million. 50,000 నుండి 100 million అయినరు. What's happening? ఇది కోత కాలం ప్రియులారా. కోత కాలం జరుగుతుండగా మన ప్రాంతంలో కూడా దేవుడు అదే కార్యాలు చేయగలడు. కడ వర్షంను కుమ్మరించగలడు, ఆత్మలు రక్షించగలడు. వీ షుడ్ నాట్ బి స్లీపింగ్. వీ షుడ్ అండర్స్టాండ్, దేవా, ఈ చివరి దినాల్లో మీరు మా దగ్గర కోరుతుంది ఇది, మీరు ఈ కార్యాన్ని చేయాలని కోరుతున్నారు. అండ్ రియలీ వీ నీడ్ టు బి. ఐవ్ రిటన్ డౌన్ మెనీ మోర్ ఎస్టిమేషన్స్ అబౌట్ అల్జీరియా and some other nations, but let me just say this. Let me say this. ఈ కడవరి దినాల్లో Christian, you ask yourself a question. Do I pray for lost souls? నశించిన ఆత్మల కొరకు నేను ఏమైనా పని చేస్తున్నానా? నేను ఏదైనా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నానా? సంఘంతో కలిసి నేను ప్రేయర్ చేస్తున్నానా? ఇఫ్ ఐఎమ్ నాట్, ఐఎమ్ గిల్టీ. దేవా, నేను తప్పు చేస్తున్నా, నీ చిత్తం నెరవేర్స్తలేను. ఐ వాంట్ టు స్టార్ట్ డూయింగ్ దిస్. Shall we pray to the Lord today? ప్రార్థన చేస్తాం అందరం కూడా. ప్లరా మోకరిస్తాం ప్రభు సన్నిధిలో.